క్రీమీ సాలడ్. సో సాలడ్ అనే పేరులోనే ఉంది. మంచి హెల్దీ వంటకాలు ఈరోజు నాకు తెలిసి ఇదొకటి, అండ్ అలాగే సాలడ్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. సో మరి క్రీమీ సాలడ్ ఎలా తయారు చేసుకోవాలి, కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. క్రీమీ సాలడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: లెట్యూస్ 1 కప్పు, చెర్రీ టొమాటోస్ 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, మొలకెత్తిన శనగలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, వాల్నట్స్ కొద్దిగా, గుమ్మడి గింజలు 1 టేబుల్ స్పూన్, పూల్ మకానా 1 కప్పు, తెల్ల నువ్వులు 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, పనీర్ ముక్కలు 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, మిక్స్డ్ హర్బ్స్ 1 టేబుల్ స్పూన్. క్రీమీ సాలడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఎప్పుడు కూడా ఒక సాలడ్ తయారు చేసుకునేటప్పుడు ఐటమ్స్ ఎక్కువగానే ఉంటాయి, ఎందుకంటే అన్ని వేస్తేనే అంత ఆరోగ్యకరము సాలడ్ అంటారు దాన్ని. ఇదేంటంటే ఇప్పుడు మీకు ముఖ్యమైనవి చూపిస్తా, ఒకసారి చూడండి. ఇందులో మఖానా ఉంది, పనీర్ ఉంది, మొలకెత్తిన శనగలు, చక్కగా అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, తర్వాత లెట్యూస్ ఉంది. అంటే ప్రతిదీ కూడా ఇందులో వేసే ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఫుల్ హెల్దీ అన్నమాట. ముఖ్యంగా ఈ సాలడ్ని మనం తయారు చేసుకొని తింటే మనకు బేసిక్గా ఇంటర్నల్గా ఒక స్ట్రెస్ అనేది ప్రతి మనిషికి ఉంటుంది. ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్క రోజు చాలా బాగుంటాము, ఒక్కొక్క రోజు చాలా ఒత్తిడి, టెన్షన్ అలా ఉంటుంది. అంటే మన బాడీలో కార్టిజాల్ రిలీజ్ అయినప్పుడు, అది చాలామంది తెలియకపోవచ్చు, కార్టిజాల్ రిలీజ్ అయినప్పుడు స్ట్రెస్ హార్మోన్ అనమాట అది. సో ఇలాంటి సాలడ్ తిన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏంటి అంటే మనం తీసుకునే ఆహారం వల్ల కూడా మన ఒత్తిడి తగ్గుతుంది. చాలామందికి తెలియదు ఆ విషయం. ఆహారంతో ఒత్తిడి తగ్గుతుందని బోల్డ్ మందికి తెలియదు, అది నిజం. ఇందులో ఉండేటువంటి కొన్ని ఎలిమెంట్స్ వల్ల బేసిక్గా మనకు స్ట్రెస్ బాగా తగ్గి నిద్ర బాగా వచ్చేటట్టుగా మన బ్రెయిన్ ఫంక్షన్ అవుతుందన్నమాట. ఇంక అంతేకాకుండా అదర్వైజ్ చూసుకుంటే మనకు ఎముకలకైనా కూడా, తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్కైనా కూడా ఇట్లాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మంచి ఫైబర్, మంచి ప్రోటీన్, ఎముకలకు మంచి స్ట్రెంగ్త్, మంచి మజిల్, కండరాలు కూడా చాలా గట్టిగా తయారవుతాయి. సో ఇలా మనకు ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో కూడా 1-2 అండి, ఏం చెప్పాలండి దీని గురించి అన్నీ ఉన్నాయన్నమాట. సో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, మకానా ఉంది, ఇంకా ఎవ్రీథింగ్, ఫైబర్, ప్రోటీన్, ఎవ్రీథింగ్ ఉంది. సో ఇలా చక్కగా హాయిగా చేసేసుకొని తిన్నారు అంటే అన్ని రకాలుగా మనకి బాడీ స్ట్రెంగ్తన్ అవుతుంది. సో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా, ఈ వంట మంట లేని వంట. సో సాలడ్ కదా, సో మనకి ఫైర్లెస్ కుకింగ్ అంటాం కదా. సో పిల్లలు కూడా హాయిగా, యంగ్స్టర్స్ స్కూల్ అయిపోయాక, లేదంటే ఈ మధ్య కాలం పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు కాబట్టి స్కూల్ టైమింగ్లో వంటలు చేసుకోవాలి అంటే కూడా ఇలా చక్కగా, అంటే కుకింగ్తో సంబంధం లేదు కాబట్టి కొంచెం ధైర్యంగా మనం కూడా పిల్లలకు ఇలాంటి టాస్క్లు ఇవ్వచ్చు. సో పిల్లలు నేర్చేసుకోండి మరి. సో ఫస్ట్ ఏం చేయాలంటే ముందుగా ఇదిగోండి లెట్యూస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. సో ఈ లెట్యూస్ ఫస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న చెర్రీ టొమాటోస్, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, అలాగే కాస్త కొత్తిమీర, అలాగే కాస్త పుదీనా, అలాగే మొలకెత్తిన శనగలు. ఇది మనకు తెల్ల బట్టలు ముందు రోజు రాత్రి పెట్టేశామంటే చక్కగా మనకు నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మొలకలు వచ్చేస్తాయి. ఇలా మనం ఫస్ట్ దీన్ని రెడీ చేసుకుందాం. ఇది మనకి ముఖ్యమైన సాలడ్, అంటే ఇది మనకు మెయిన్గా మన ఇంటేక్, మనం తీసుకునే దాంట్లో ఇది. ఇప్పుడు దీనికి మనం ఒక మసాలా లాగా తయారు చేయాలి. మీరు ఇక్కడ గమనించారా, మామూలుగా అయితే ఒక డ్రెస్సింగ్ తయారు చేసుకుంటాము, ఆలివ్ ఆయిల్ వేస్తాము, దాని తర్వాత మనకు కావాల్సినవన్నీ కూడా మిక్స్ చేసుకుంటాము, అదంతా చేస్తాం. కానీ ఇక్కడ మీరు చూస్తే ఇంతవరకు నేను ఎటువంటి ఆయిల్ వాడలేదు, ఎటువంటి క్రీము వాడలేదు. సో ఇప్పుడు ఏంటంటే మనం దీనికి ఒక పేస్ట్ తయారు చేసుకోబోతున్నాం. మన వంట పేరేంటి, క్రీమీ సాలడ్. సో మనం ఒక క్రీమ్ తయారు చేసుకోవాలి. ఎస్, సో ఇది పక్కన పెట్టేసుకొని క్రీమ్ తయారు చేసుకోవడానికి మనం ఒక బౌల్ తీసుకుందాం. సో ఈ క్రీమ్లో ఏమేమి ఉన్నాయి అంటే ముందుగా ఇదిగోండి మఖానా. సో మంచి కాల్షియం, చాలా చాలా మంచిదండి మఖానా అనేది. పూల్ మఖానా అనేది పిల్లలకు ఇలా ప్లెయిన్గా తీసుకొని, అంటే ఈ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ కూడా ఆర్డర్ పెట్టకండి బయట నుంచి. మీరు ప్లెయిన్గా కొనుక్కొని మీరు ఇంట్లో ఫ్లేవర్స్ యాడ్ చేయండి. అందులో కాస్త మిరియాల పొడి, ఉప్పు, తర్వాత పెరి చాలామంది పిల్లలు ఇష్టపడతారు. సో అది మీరు తీసుకోండి, పెరి బయట తీసుకొని మీరే దాని మీద కోటింగ్ లాగా చేయండి. అలా అని పెరి తీసుకోకండి, అంటే దాని ద్వారా ఏంటంటే కొంచెం అది ప్రిజర్వేటివ్స్ ఎప్పుడో చేసుకుంటారు కదా, మనమైతే కొంచెం ఇన్స్టెంట్గా చేసుకుంటాం కాబట్టి కొంతలో కొంత బెటర్ అది. సో ముందుగా పూల్ మఖానా తీసుకుందాం. ఆ తర్వాత గుమ్మడి గింజలు, అలాగే జీడిపప్పు, అలాగే సన్నగా తరుక్కున్న వాల్నట్స్. సో వాల్నట్స్ కూడా మనకు బ్రెయిన్ స్ట్రెంథనింగ్కి చాలా మంచిది. వాల్నట్ లుక్స్ లైక్ ఏ బ్రెయిన్ కదా ఉండడం కూడా
మనకు మెదడు షేప్లోనే ఉంటుంది కాబట్టి మేధాశక్తిని పెంచుకోవడానికి, బ్రెయిన్ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మంచి మెమరీ పవర్కి వాల్నట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. సోక్డ్ వాల్నట్స్ అని ఇంకా మంచిది, నానబెట్టుకొని తినడం వల్ల ఇంకా మంచి ప్రయోజనాలు అనమాట. ఆ తర్వాత నువ్వులు, సో మంచి కాల్షియం కంటెంట్. ఆ తర్వాత పనీర్ అండి. సో పనీర్ కూడా మనం ఎలా అంటే కొంచెం చిదిమేసి వేసుకుందాం. ఫైనల్గా అఫ్కోర్స్ దీన్ని మనం మిక్సీ పడతాము. సో లైట్గా ఇలా చిదిమేసి పనీర్ కూడా వేసుకుంటున్నాం. సో పనీర్లో కూడా మంచి కాల్షియం ఉంటుంది. అసలు పిల్లలకి ఎంత మంచిది తెలుసా అండి ఇది. సాలెడ్స్ ఓన్లీ బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి, లేదంటే పెద్దవాళ్లకు, లేదంటే షుగర్ ఉన్న వాళ్ళకు, ఇలా అస్సలు చాలా రాంగ్ అజంప్షన్ అది. సాలెడ్ అనేది పిల్లలకు కూడా హాయిగా పెట్టచ్చు. చాలామంది పెడతారు అనుకోండి, అంటే పెట్టని వాళ్ళ కోసం, ఈ అపోహ ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను, అందరికీ కాదు. సో అంటే సాలెడ్ చేయడము చాలా చాలా ఇబ్బందిగా, చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. అమ్మో ఇన్ని వెయ్యాలా, ఇప్పుడు ఇన్ని తెచ్చుకోవాలా అని చెప్పి. కానీ అదొక మీల్ లాంటిదండి. మీరు 3-4 రకాలు చేసి ఒక మీల్లో తినడం కన్నా కూడా అంతకన్నా హెల్త్ని ఇచ్చేటువంటి సాలెడ్ చేసుకుంటే ఇంకా మంచిది కదా. ఓకే, సో దాని తర్వాత ఇందులో మనం ఒక చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుందాం. ఆ తర్వాత మిక్స్డ్ హర్బ్స్, ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు కొంచెం చూసుకొని మితంగా వేసుకోండి, మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. సో నిమ్మరసం మాత్రము మనము లాస్ట్లో, అంటే మనకి ఇది పేస్ట్ లాగా తయారు చేసుకుంటాం ఇప్పుడు. ఆ తర్వాత మనం నిమ్మరసం ఫైనల్గా వేసుకొని కలుపుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో కొంచెం మనము నీళ్లు యాడ్ చేసుకొని, సో ఇందులో మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం కదా. సో దీన్ని మనం ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి బేసిక్గా. అంటే ఈ పేస్ట్ ఎలా ఉండాలి అంటే ఒక మైనీస్ లాగా, ఒక స్ప్రెడ్ లాగా ఉండాలి. అంటే దాన్ని మనము ఈ సాలెడ్లో ఇలా మిక్స్ చేసుకునేటట్టు అదనమాట. సరే, ముందుగా నేను పేస్ట్ చేసుకొని తీసుకొస్తానండి. మనం మఖానా, పనీరు కావాల్సినవన్నీ కూడా వేసుకొని చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకున్నామని చెప్పాను కదా. ఇదిగోండి తయారు చేసేసాను. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ ఒక పేస్ట్, అలాగే మన సాలెడ్, ఈ రెండు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి ఇలా మనం తయారు చేసుకున్నటువంటి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇందులోకి వేసేసుకోవాలి. మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకొని చూసుకుందాం. దాని క్వాంటిటీని బట్టి ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇది ఎంత క్రీమ్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. అంటే మరి ఓవర్గా అలా జారుగా ఉండకుండా, చూసారా పర్ఫెక్ట్గా సరిపోయింది. అయినా కూడా ఇంకొక 2 స్పూన్స్ నాకు వేయాలనిపిస్తుంది టు గెట్ దట్ ఫ్లేవర్. సో ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో మన ఇంట్లో చాలా సాలెడ్ బౌల్స్ ఉంటాయి. సో అలా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. సో ప్లేట్ కూడా చాలా చాలా ఆకర్షణీయంగా ఉంది. దీన్ని ఇప్పుడు ఈ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. సో మీకు ఇంతకన్నా క్రీమీగా కావాలి అంటే క్రీమీగా కూడా చేసుకోవచ్చండి. సో నాకు ఇంత, అంటే నా ఇష్టానికి తగ్గట్టుగా ఇంత సరిపోయింది అనిపించింది నాకు. సో దీని పైన నుంచి కూడా కాస్త క్రీమ్ అలా పైన నుంచి కూడా వేసుకోవచ్చు. సో ఇలా క్రీమ్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏ సాలెడ్కైనా కూడా మంచి టేస్ట్ ఇచ్చేది ఏంటి అంటే చివరిగా మనము పిండేటువంటి నిమ్మరసం. సో నిమ్మరసం కూడా చక్కగా పైన నుంచి పిండుకుంటే ఇంకొంచెం మనకు ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు కలపనక్కర్లే, మామూలుగా ఇలా తింటున్నప్పుడు ఒక్కొక్క బైట్కి మనకు చక్కగా ఆ ఫీలింగ్, ఆ టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా వెరీ 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 హెల్దీ క్రీమీ సాలెడ్ రెడీ అయిపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. క్రీమీ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: లెట్యూస్ 1 కప్పు, చెర్రీ టొమాటోస్ 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, మొలకెత్తిన శనగలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, వాల్నట్స్ కొద్దిగా, గుమ్మడి గింజలు 1 టేబుల్ స్పూన్, పూల్ మకానా 1 కప్పు, తెల్ల నువ్వులు 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, పనీర్ ముక్కలు 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, మిక్స్డ్ హర్బ్స్ 1 టేబుల్ స్పూన్. క్రీమీ సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో తరిగిన లెట్యూస్, చెర్రీ టొమాటోస్ ముక్కలు, ఉల్లికాడలు, కొత్తిమీర, పుదీనా, మొలకెత్తిన శనగలు వేసుకోవాలి. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్లో పూల్ మకానా, గుమ్మడి గింజలు, జీడిపప్పు, వాల్నట్స్, నువ్వులు, పనీర్ ముక్కలు,
చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్స్, ఉప్పు, నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న లెట్యూస్ బౌల్లో ఈ పేస్ట్ ను వేసి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైన నుంచి క్రీమ్, నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే క్రీమీ సాలడ్ రెడీ.